నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అర్జీలకు అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం. స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. పార్టీలో చేరికల సందర్భంగా పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి వెల్లడి. అన్నమయ్య కాలిబాటను పునరుద్ధరించి వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజున ప్రత్యేక దర్శనం కల్పించాలి. నిరసన ప్రదర్శనలో గోవిందమాల భక్తుల వినతి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నామని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి తెలిపారు. ఈరోజు స్థానిక వేంపల్లి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో 30 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరాయి. వారికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆగిపోయిన పనులన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో పూర్తి చేస్తున్నామన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పలువురు పార్టీలో చేరుతున్నట్లు బీటెక్ రవి తెలిపారు. మున్ముందు మరికొంతమంది పార్టీలో చేరతారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిశీలకులు రఘునాథ్ రెడ్డి, కన్వీనర్ తదితరులు పాల్గొన్నారు. ఫోటో రాలే నిలడుకోండి, బాగా నిలడుకోండి. ఎంత రాజన్న గారు చేరినాడయా. ఏంలే, నాకు అయ్యన్న పాత్రలు రెవెన్యూ మంత్రి అనిత ఫోన్ వ్యాపారస్తులు కానీ మిగతా వాళ్ళు అన్ని సామాజిక వర్గాలు చెందిన వాళ్ళంతా కూడా తెలుగుదేశం వైపు మొత్తం వచ్చే పరిస్థితి. మొన్న ఎలక్షన్స్లో దాదాపు వాళ్ళకి 10,000 మెజార్టీ వస్తే ఈసారి ఇప్పుడు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అది రివర్స్ అయ్యి మళ్ళీ 10,000 వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే అంతకుముందు వాళ్ళ హయాంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు సిమెంట్ రోడ్లంతా అండర్ డ్రైనేజ్ అని చెప్పి తవ్వేసి మన పక్కన కూడా చూస్తున్నాం. ఆ రోడ్లు కూడా వదిలేసి చేస్తే మేము ముఖ్యమంత్రి గారితో అవన్నీ కూడా మాట్లాడి తర్వాత ఇప్పుడు రోడ్లు వేసే కార్యక్రమం, తర్వాత వేంపల్లెను పరిశుభ్రంగా ఉంచాలి అనే దాంతో ఈరోజు కూడా ఇప్పుడు ఆ గండి రోడ్లో కూడా అంత క్లీనింగ్ కార్యక్రమం కూడా చేపట్టాము. అర్ధగంటలో కూడా తయారైంది. మొన్న ఏదైతే పార్టీలో చేరే రోజు అక్కడ మదీనాపురం, పక్కీరపల్లిలో కొన్ని రోడ్స్ అంటే అవి కూడా ఎస్టిమేషన్ దాదాపు 1,20,00,000 వచ్చాయి. ఆ రోడ్లు అవన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమం. అంటే ఇవన్నీ కూడా ఏదంటే ఇప్పుడు గడిచిన 1.5 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి పాలన కంపేర్ చేసుకొని ఈ పాలనే కరెక్ట్ అని తర్వాత వీళ్ళంతా కూడా బాగా ఆలోచన చేసి మేము తెలుగుదేశం పార్టీలో చేరడమని వాళ్ళతో అందరితో మాట్లాడుకుని ఎక్కడా లేకుండా తారతమ్యాలు లేకుండా ఎక్కడా భేదాభిప్రాయాలు లేకుండా అంతా కలిసికట్టుగా అంతా కూడా పనిచేసి తప్పకుండా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గెలుస్తాం. ఇంకా వేంపల్లిలో కానీ మేజర్ ప్రాబ్లం ఒకటి ఏదంటే పాపాగ్ని నదికి ఎప్పుడో 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో ఒకసారి వాటర్ వచ్చే పరిస్థితి ఉంది. దాన్ని జిఎన్ఎస్ఎస్ను కాలేటి వాగుకు లింకప్ చేసి కాలేటి వాగు నింపి దాని ద్వారా పాపాగ్ని నదికి కానీ నీళ్లు వదిలితే ఎప్పటికీ కూడా వేంపల్లె ప్రాంతానికి కానీ ఇక్కడంతా రైతులకు కానీ తాగునీరు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది కూడా ముఖ్యమంత్రి గారు గండికోట ఉత్సవాల కార్యక్రమం ఎప్పుడు అయితే ఉందో ఆ కార్యక్రమానికి వచ్చి ఫస్ట్ పులివెందులకు వచ్చి సాయంత్రం వరకు ఉండి తర్వాత గండికోటలో నైటాలు చేసే కార్యక్రమం ఆ రకంగా చేయబడింది. కాబట్టి ఇంకా ఏదన్నా మన నియోజకవర్గ సమస్యలు, వేంపల్లె పట్టణానికి సంబంధించిన సమస్యలు కూడా ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పుడు 1 వారం ముందు సమస్యలన్నీ కూడా వాళ్ళకి చెప్పమని చెప్పారు.
ఆ సమస్యలన్నింటినీ సాధ్యమైనంత వరకు 90% ముఖ్యమంత్రి గారు వచ్చి వాటికి ఫండ్స్ అన్ని రిలీజ్ చేసి మొత్తం ఈ ప్రాంత అభివృద్ధికి కానీ ఆయన తోడ్పడేదానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇంతమంది ఈ కార్యక్రమంలో చేరడాన్ని కూడా మేము స్వాగతిస్తాం. భవిష్యత్తులో కూడా ఈ చేరికలు ఇలాగే ఉంటాయి. తప్పకుండా స్థానిక సంస్థల విజయమే మా లక్ష్యం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లోని సభాభవనం సమావేశ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. అర్జీలు పెండింగ్ లేకుండా అధికారులు చూడాలని సూచించారు. క్రింది స్థాయి అధికారులను పంపకుండా స్వయంగా అధికారి వెళ్లాలని, అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలని సూచించారు. कोर्ट की आर्डर है, रिपोर्ट ऑर्डर करवा और गुडविल इलाके में होने के बाद नहीं हो सकता है। चलो ज़्यादा ले పిటిషనర్స్ రైట్ సైడ్ కూడా పంపించండి. అన్నమయ్య కాలిబాటను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈరోజు శ్రీ సప్తగిరి గోవిందమాల సేవా సమితి భక్త బృందం కడప నగరంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. సేవా సమితి అధ్యక్షులు మల్లెల రామాంజులు, ప్రతినిధులు శ్రీనివాసులరెడ్డి, కేవీ సుబ్బారెడ్డిలు ఈ సందర్భంగా మాట్లాడుతూ గోవిందమాల భక్తులకు వైకుంఠ ఏకాదశి రోజున లేదా ద్వాదశి రోజున ద్వార దర్శనం కల్పించాలని కోరారు. గత 25 సంవత్సరాలుగా గోవిందమాల ధరించి 49 రోజులు భక్తి ప్రపత్తులతో శ్రీవారిని కొలుస్తున్నామని, దీక్ష సందర్భంగా కడప నుంచి పాదయాత్రగా అన్నమయ్య కాలిబాట ద్వారా తిరుమలకు వెళ్తుంటామన్నారు.
ఈ సాంప్రదాయం వందల సంవత్సరాల నుంచి వస్తుందని, అయితే ఈ 7 అటవీ అధికారులు అన్నమయ్య కాలిబాట ద్వారా వెళ్లకుండా అడ్డుకోవడం తగదన్నారు. అటవీ అధికారులు భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కాలిబాట మూసివేయడం సమంజసం కాదన్నారు. తాము అన్నమయ్య కాలిబాట ద్వారా శ్రీవారిని దర్శించి ముడుపు కైంకర్యం మొక్కులు చెల్లించి దీక్ష విరమణ చేసేందుకు అవకాశం కల్పించాలని వారు కోరారు. టీటీడీ అధికారులు ఈ 7 వైకుంఠ ద్వార దర్శనం అవకాశాన్ని గోవిందమాల భక్తులకు కల్పించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి కాలిబాట పునరుద్ధరించాలని వారు కోరారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి కోశాధికారి నాగరాజు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. స్వామి మాది గోవింద, మాది కడప జిల్లా ముద్దూరు మండలము. దాదాపు ఒక 50 మంది వచ్చినాము. కడప జిల్లా వాళ్ళం అందరం కలిసి మేము కలెక్టర్కి పోయి ఒక మెమరాండం ఇచ్చాము. ఏమని ఇచ్చామంటే మాకు అన్నమయ్య కాలిబాట పునరుద్ధరణ చేయాలి, మళ్ళీ ప్లస్ వచ్చేసి వైకుంఠ ద్వారం కానీ ద్వాదశి రోజు కానీ మాకు అందరికీ గోవింద స్వామికి మాత్రము వైకుంఠ ద్వార దర్శనం కల్పించి మన భక్తుల మనోవేదాలను దెబ్బతీయకుండా ఈ హిందూ యొక్క సంప్రదాయాన్ని నిర్మూలించాలని ఆ కలెక్టర్కి వినతిపత్రం ఇచ్చాము. మా యొక్క కోరికలు మన్నించి టీటీడీ వాళ్ళు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మెయిన్ ఫారెస్ట్ వాళ్ళ మీద చెప్తున్నది మేడం, వాళ్ళు చెప్తున్నారు వార్తలు ఆ విధంగా వచ్చాయి. ఫారెస్ట్ వాళ్ళు గారు కనుకరించి మాకు ఆ ద్వారా అన్నమయ్య కాలిబాట ద్వారాని కనీసము ఫోర్స్లో అయినా సరే మా అందరినీ నడిపించి ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి అవకాశం ఇవ్వాలని కోరుచున్నాము. అందరము ముద్దనూరు మండలము, కడప జిల్లా. మా గురుస్వామి కేవీ సుబ్బారెడ్డి, నా పేరు గంగాధర్ రెడ్డి. మేమందరము దాదాపు 20 సంవత్సరాల నుంచి పాదయాత్రగా వెళ్తున్నాము. ప్రతి సంవత్సరము అన్నమయ్య కాలిబాట వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వైకుంఠ ద్వారం దర్శనం చేసుకొని వస్తున్నాము. ఈ సంవత్సరము ఎందుకో తెలియదు కానీ అన్నమయ్య కాలిబాట బంద్ చేశారు, వార్తలు వచ్చాయి. దానికోసం మళ్ళీ కల్పించాలని చేసి మరియు వైకుంఠ ద్వార దర్శనానికి టికెట్లు కనుక ఆడ ఆన్లైన్లో ముందు ఆఫ్లైన్లో ఆడ ఇస్తున్నారు, అవి కనుక లేకుండా చేశారు. అవి కనుక ఒకసారి ఆలోచించి మళ్ళీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఓం నమో వెంకటేశ్వర. గోవింద స్వాములకు ఆ టికెట్లు ఇచ్చేసి మరియు గోవింద స్వాములకు మాత్రం సపరేట్ లైన్ పెట్టేసి ఆ స్వామి వారిని మాకు దర్శనం ఇచ్చేలా చూడాలని కోరుతున్నాము. రన్నింగ్ లైన్లో దర్శనం ఇచ్చేలాగా చూడాలి. కలెక్టర్ దగ్గర ధర్నా చేసి ఆయనకు మా బాధలన్నీ విన్నపంగా ఇచ్చినాము. ఆయన జాయింట్ కలెక్టర్కు ఆయన మాకు ఫేవర్గా చేస్తామని చెప్పారు. భూ ఆక్రమణలదారులపై సత్వరమే చర్యలు చేపట్టి పేద వర్గాలకు ఇంటి స్థలాలు కేటాయించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు నాగసుబ్బారెడ్డిలు మాట్లాడుతూ ఇంటి జాగా కోసం సంవత్సరాల తరబడి ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా పట్టించుకుని ఎంఆర్ఓ, రెవెన్యూ సిబ్బంది సిపిఐ ఆధ్వర్యంలో భూ పోరాటం చేసి పేదల గుడిసెలు వేసుకోగా అభ్యంతరాలు తెలపడం సరికాదన్నారు. ఆక్రమణదారులు ట్రాక్టర్లు, డోజర్లు పెట్టి వంక పోరంబోకు ప్రభుత్వ భూములను చదును చేస్తే వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే రెవెన్యూ అధికారులు వారితో కుమ్మక్కై భూ కబ్జాదారులకు వంత పలుకుతున్నారని అనిపిస్తోందన్నారు. పేదలకు న్యాయం జరిగే వరకు భూ పోరాటానికి తగ్గేది లేదని వారు తెలిపారు. ఇప్పటికైనా తహసీల్దార్ సర్వేయర్తో ప్రభుత్వ భూమిని సర్వే చేసి బోర్డును ఏర్పాటు చేసి ఆక్రమణదారులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేస్తామని చెప్పడంతో వారు ఆందోళన వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మైన్పూర్లో అర్హులైనటువంటి పేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని గత 2 రోజుల క్రితము ఇక్కడ ఇంద్రమ్మ నగరు ఆనుకొని ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకోవడానికి పోయినటువంటి పేదల పైన రెవెన్యూ అధికారులు దౌర్జన్యం చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది భూమిని ఆక్రమించుకున్నటువంటి కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క పేదలు గుడిసెలు వేసుకోవడానికి వ్యతిరేకంగా పెద్ద స్థాయిలో డోజర్లు పెట్టి దాన్ని చదును చేసుకొని ఆక్రమించుకున్నారు. రెవెన్యూ అధికారులు మాకు సమయం ఇస్తే మీకు న్యాయం చేస్తాము, ఇందులో నుంచి గుడిసెలు వేయొద్దని చెప్పడం జరిగింది. దానిపైన ఈరోజు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
24 గంటలు గడిచినా కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా అధికారుల యొక్క వైఖరిని నిరసిస్తూ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రభుత్వమేమో ఎన్నికల ముందు పట్టణాలలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు ఇంటి స్థలం మంజూరు చేయడంతో పాటు 5 లక్షల రూపాయలు మీకు ఇంటి నిర్మాణానికి డబ్బులు ఇస్తాము, కాలనీ నిర్మిస్తాము, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెబుతూ ఉంది. కానీ ఇక్కడికి ఆచరణకు వచ్చేటప్పటికి దాదాపు 18 మాసాలు అవుతా ఉన్నా కూడా ప్రభుత్వం వచ్చి ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శిస్తూ ఉంది. దీని పర్యవసానం ఏమవుతుందంటే మున్సిపల్ ఏరియాస్లో దాదాపు ఎవరైనా బాడిగింట్లో ఉండాలంటే వేల రూపాయలు ఇవాళ బాడిగలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ బాడిగలు చెల్లించలేక ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలు జీవనం సాగించాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొంటా ఉంది. పోనీ ప్రభుత్వం దగ్గర ఏమైనా స్థలాలు లేవా అంటే కళ్ళ ముందరే విలువైనటువంటి ప్రభుత్వ వంకవాగు, చెరువు రస్తా, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ బోర్డు, ఈనాం భూములు, అటవీ భూములు అన్నీ కూడా ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకునేటువంటి డీకేటీ మాఫియా రోజు రెచ్చిపోయి ఆక్రమించుకుంటా ఉంటే వాళ్ళ జోలికి పోరు. కానీ విధి లేకంగా బాడిగలు చెల్లించలేక 1-2 సెంట్ల జాగాలు గుడిసేసుకుంటే మాత్రం మేఘాల మీద రెవెన్యూ వాళ్ళు, పోలీసులు వచ్చి గుడిసెలు కూల్చి కేసులు పెడతామని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డాం. మరి ఈ క్రమంలో ఈరోజు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తహసీల్దార్ గారు కూడా బయటికి రాకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ముట్టడి, ఇదంతా కూడా వాదోపవాదాలు రచ్చ జరిగినటువంటి నేపథ్యంలో ఫైనల్గా ఎంఆర్ఓ గారు వచ్చి ఖచ్చితంగా ఎవరైతే ఇది వరకు దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఎన్యుమరేషను ఎంక్వైరీ పూర్తి చేసుకొని ఖచ్చితంగా ఎలిజిబిలిటీ లిస్టు మీ చేతికి ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంకా రానటువంటి వాళ్ళు ఎవరైనా, ఆ లిస్టులో లేనటువంటి వాళ్ళు, అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దరఖాస్తు పెట్టమని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఇదివరకే ఒక కుటుంబం పేరుతో వచ్చి ఆ ఇంట్లో పెళ్ళైనటువంటి ఇంకొక 2 కుటుంబాలు ఆ ఇంట్లోనే ఉండి అటువంటి వాళ్ళు ఒకే రేషన్ కార్డు కలిగినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళు పెళ్ళైన ప్రతి కుటుంబాన్ని సపరేట్ చేసి రేషన్ కార్డు కూడా మంజూరు చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ క్రమంలో వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఆయనేమో ప్రభుత్వం పైనుంచి ఆదేశం, ఒక గైడ్లైన్స్, ఒక ముహూర్తం నిర్ణయం చేసినప్పుడే ఇవ్వాలని చెప్పేటటువంటి ప్రక్రియ అని చెప్తున్నారు. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికీ కనీసము అర్హులైనటువంటి వాళ్ళను లిస్టు రూపొందించడం ద్వారా సగం సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సర్వ మానవాళి ప్రభువైన యేసుక్రీస్తు మార్గంలో పయనిస్తూ జీవితానికి సార్థకత చేకూరేలా మసులుకోవాలని క్రైస్తవ మత గురువు సగినాల పాల్ ప్రకాష్ పిలుపునిచ్చారు. చింతకొమ్మదిన్న మండలం ప్రకాశంపల్లెలో నూతనంగా నిర్మించిన క్రైస్తవ మందిరాన్ని గురువులు సగినాల పాల్ ప్రకాష్ ప్రారంభించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడంతో పాటు దైవ సందేశం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడిగా అవతరించారని చెప్పారు. అంతేకాకుండా క్రీస్తు సర్వ పాపాల నుంచి మానవాళిని విముక్తి చేసేందుకు రక్షకుడిగా జన్మించారన్నారు. ఆయన చీకటి నుంచి పాపులను వెలుగులోకి నడిపిస్తారని, ఆయన జన్మం అపూర్వమైందని తెలిపారు. ప్రభు ఆశీస్సులు అందరిపై ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అనంతరం ఇతర గురువులు ఫాదర్ ఎండి ప్రసాదరావు, ఫాదర్ సురేష్ తదితరులు భక్తులు యేసు ప్రభువును స్తుతిస్తూ గీతాలను ఆలపించగా కోలాటం ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో స్థానిక క్రైస్తవ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. Jesus.
రోజు. కారణం ఏమిటంటే కోసము ఏర్పడింది, దేవునికి కూడా ఒక గృహం ఏర్పడింది. కాబట్టి ప్రతి ఒక్కరిని గుర్తుంచుకొని వారి కోసం ప్రార్థన చేయాలి. మన కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేద్దాం. ఈ దేవాలయం కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆదరిస్తున్నాడు. ఎవరెవరితో వచ్చి అందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ మీ యొక్క అనుగ్రహం, ఆయన అనుగ్రహం ఎదురు చూచుమేమో ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కారకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉంటున్నట్టుగా దయచూపుము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి మరి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు ప్రతిమాలుతున్నాం. ఈ లోకము యాత్ర చేసి మీ శ్రీ సభను ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడు వారు ధన్యులు. క్రీస్తు శరీరము రక్తం నిత్యము మనందరినీ కాపాడునుగాక. భద్రణ దేవాలయం వెలుపల భాగానికి గురువులు మన మధ్యకు వస్తారు. దివస క్రమ పద్ధతిలో మన దివస సంలోకనాలని మిమ్మల్ని కోరుతున్నాం. Please kindly receive the body and thanks. నూతనముగా కడప శివారులో ఉన్నటువంటి ప్రకాశంపల్లి గ్రామంలో నూతన దేవాలయం నిర్మించాము. ఇది అందరి ప్రజల సహకారంతో మరియు దాతల సహకారంతో గురువుల సహకారంతో ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. ఇది ప్రజలకు అనేక విధాలుగా ఆశీర్వాదకరంగా ఉండాలని మేము భావిస్తున్నాము. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలు దేవుని యొక్క ఆశీస్సులు పొంది అనేక విధాలుగా ముందుకు రావాలని, దేవుని యొక్క ఆశీస్సులు దీవెనలు పొందాలని మనసారా కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తున్నాము. సహకరించిన వారందరికీ మేము కృతజ్ఞతలు, వందనాలు చెబుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. చీటీల పేరుతో తమను దారుణంగా మోసగించిన మల్లికార్జున వ్యక్తి నుంచి నగదును రికవరీ చేసి ఇవ్వాలని, తగిన న్యాయం చేయాలని బాధితులు కోరారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులైన కొత్త మాధవరంకు చెందిన పలువురు మాట్లాడారు. మల్లికార్జున గత 20 సంవత్సరాల నుంచి అత్యంత నమ్మకంతో ఉంటూ చీరల వ్యాపారం, చీటీల వ్యవహారం కొనసాగిస్తుండేవాడని, అతను నిర్వహించే చీటీల కార్యకలాపాలు సుమారు 200 మంది సభ్యులుగా ఉండేవారన్నారు. బాధితులైన తాము తమ వద్ద ఉన్న డబ్బులతో పాటు తమకు తెలిసిన బంధువులను ఒప్పించి చీటీలు వేశామన్నారు. అయితే అతను మోసం చేయాల్సిన అవసరం లేదని, అతని బిడ్డలు నెలకు 3 నుంచి 4 లక్షల వరకు సంపాదిస్తున్నారన్నారు. ప్రస్తుతం అతను బెంగళూరులో ఉన్నట్లు సమాచారం ఉందని, తామంతా చేనేత కార్మికులమని ఇతర వ్యాపారాలు చేసుకునే జీవిస్తున్నామన్నారు. ఈ క్రమంలో మల్లికార్జున నవంబర్ 13వ తేదీ నుంచి కనిపించడం లేదన్నారు. ఈ విషయంగా గతంలో ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఈ విషయంగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు. తమను ఆదుకొని తగిన న్యాయం జరిగేలా చూడాలని వారు ఈ సందర్భంగా కోరారు. అతను చీరల వ్యాపారి,
తర్వాత వచ్చేసి చీటీలు నడుపుతూ ఉండేవాడు. కనీసం అంటే 20 ఏళ్ళ నుంచి నమ్మకంగా ఉండిండు, లేకపోతే ఇంత వేసేవాడు కాదు. 20 ఏళ్ళ నుంచి నమ్మకంగా ఉండి మేము చీటీలు వేస్తూ వచ్చినాం, తీసుకుంటూ వచ్చాం. కనీసం 200 సభ్యులు పైనే ఉంటారు సార్. సార్ ఇక్కడ డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉండరు, చీటీలు వేసిన వాళ్ళు ఉండరు. తర్వాత వచ్చేసి ఆయనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇదో పెద్ద ఉంది ఏమా ఆ చీటీ డబ్బులతోనే బతకాలేమా, ఏముంది ఆ చీటీ డబ్బులతోనే బతకాల. తర్వాత వీళ్ళందరూ వచ్చేసి ఏంటంటే ఏమొచ్చేసి వాళ్ళ బంధువులు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వేయించారు. నేను కూడా మా తెలిసిన వాళ్ళ దగ్గర చీటీలు వేయించిన నేను కూడా. అది సార్, మీరు మీడియా మిత్రులందరూ ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి సార్. సార్ బెంగళూరులో ఉండరు సార్, అతను పక్కా బెంగళూరులో ఉండరు. వాళ్ళ పిల్లల అడ్రస్లు కూడా ఉన్నాయి, ఇమ్మంటారా? కంప్లైంట్ చేసినాము సిఐ గారికి ఒంటిపేట సిఐ గారికి ఇచ్చారు. అది పరిస్థితి. స్లిప్ సార్ ఫస్ట్ మేము పోతే కంప్లైంట్ తీసుకోవాలా. ఈరోజు మేము స్పందనలో లాస్ట్ వీక్ వచ్చినాం, స్పందనకి లాస్ట్ వీక్ వస్తే తీసుకోవాలా. సార్ వర్షం వస్తుంది లేదని అట్లా పరిస్థితి. ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం, స్పందనలో కంప్లైంట్ ఇచ్చాం సార్. అతను చీటీలు మేము వేస్తూ ఉంటే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కలిగి ఉంది, నాకు ఇబ్బంది లేదు, మీరు ఎంత ఇచ్చినా నాకు జవాబుదారీ నేను, మీరు తీసుకోండి ఇబ్బంది లేదు, మీ పిల్లల చదువులకు కావచ్చు, పెళ్ళిళ్ళకు కావచ్చు, ఇంకో దానికి కావచ్చు, అన్నిటికీ నేను జవాబుదారీ అనేటట్టు. వాళ్ళ పిల్లలు కూడా మా నాన్న ఇవ్వని పక్షంలో నేను ఇవ్వగలననేసి మాకు రెస్పాన్సిబిలిటీ చెప్పినటువంటి సందర్భం సార్. వాళ్ళ అబ్బాయి కూడా మంచి జీతాలు సార్. ముగ్గురు కలిసి కనీసం అంటే 3 నుంచి 4 లక్షల జీతాలు వస్తాయి ఇద్దరికి పిల్లలకు. ఈయన అసలు అట్లా చేయాల్సిన పర్సన్ కాదు. కానీ ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులే తప్పించిందని మాకు వాళ్ళ మీదనే పరిస్థితి సార్. అది మాకు న్యాయం చేయండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్జీలకు అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం. స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. పార్టీలో చేరికల సందర్భంగా పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి వెల్లడి. అన్నమయ్య కాలిబాటను పునరుద్ధరించి వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజున ప్రత్యేక దర్శనం కల్పించాలి. నిరసన ప్రదర్శనలో గోవిందమాల భక్తుల వినతి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.